అల్లుడు కనబడతారు ఎలా చూస్తున్నారు కంగారు అల్లుడు జోహార్ తోటి కొమరయ్య, జోహార్ తోటి కొమరయ్య, తెలంగాణ తొలి అమరన్ తోటి కొమరయ్యకు జోహార్ జోహార్, తెలంగాణ తొలి అమరన్ తోటి కొమరయ్యకు. తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారి 99వ జయంతి సందర్భంగా మరి దొడ్డి కొమరయ్య కుర్మ మరి తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక. మరి దొడ్డి కొమరయ్య తెలంగాణ భగత్ సింగ్, దొడ్డి కొమరయ్య గారు తెలంగాణ వేగు చుక్క అనగారిక వర్గాల కోసం పోరాటం చేసి అక్కడ ఉన్నటువంటి విష్ణు రామచంద్రరెడ్డి భూస్వామితోటి పోరాటం చేసి అనగారిక వర్గాల వైపు ఉండి అసలు పాసినటువంటి వ్యక్తి దొడ్డి కొమరయ్య గారు. దొడ్డి కొమరయ్య గారి స్ఫూర్తితోటి మన తెలంగాణ మలిదశ తొలిదశ ఉద్యమాలు కూడా వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించుకున్నామంటే దొడ్డి కొమరయ్య, సాకలి ఐలమ్మ, సర్దార్ సర్వై పాపన్న, అలాగే కొమురం భీము లాంటి తెలంగాణ వేగు చుక్కల స్ఫూర్తితోటి మనం ఉద్యమం చేసినాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పక తప్పదు. మరి వాళ్ళ స్ఫూర్తితోటి కూడా ఈరోజు మనందరం కూడా ముందుకెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ ఒక చిన్న డిమాండ్ మొదటికెళ్ళి ఉన్నది సార్. మాది తెలంగాణ దొడ్డి కొమరయ్య గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై పెట్టాలని చెప్పి యావత్ కుటుంబ సమాజం కూడా ఎదురు చూస్తూ ఉన్నది. నేను ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకెళ్ళాలని చెప్పి నేను కోరుతున్నాను సార్. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దొడ్డి కొమరయ్య 99వ జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ మొట్టమొదటి సాయుధ పోరాటాన్ని లేవనెత్తిన వ్యక్తి దొడ్డి కొమరయ్య అని చెప్పక తప్పదు. వారి అడుగుజాడల్లోనే తెలంగాణ సాయుధ పోరాటం జరగడం జరిగింది. ఆ సాయుధ పోరాటంలో అందరు కష్టపడంగా 2014 తొలి తెలంగాణ సాధించుకోవడం కూడా జరిగింది. వారి స్ఫూర్తితోనే ఇవాళ తెలంగాణలో ఎంతోమంది అమరులైనరు, తెలంగాణ కొరకు పోరాటం కూడా చేసిరని చెప్పక తప్పదు. ఇవాళ తెలంగాణ మొదటి పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య గారి జన్మదిన పురస్కరించుకుని మన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ వాడకట్టు అందరికీ ధన్యవాదాలు. దొడ్డి కొమరయ్య గారి 99వ జన్మదిన వేడుకల్లో పాల్గొంటున్న మన గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి, స్థానిక కౌన్సిలర్ చెట్టి గంగాధర్ గారికి, వివిధ కౌన్సిలర్స్కి, ఇక్కడికి ఇచ్చేసిన కౌన్సిలర్స్ అందరికీ, కమిషనర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, ఇక్కడ హాజరైన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ దొడ్డి కొమరయ్య గారి జన్మదినం సందర్భంగా తొలి అమరవీరుడు, రైతాంగ హక్కుల కోసం పోరాడిన మహానీయుడు దొడ్డి కొమరయ్య. ఆయన మనందరికీ ఆదర్శంగా తీసుకుంటూ మనమందరం ఆయన ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. గారి 99వ జయంతి సందర్భంలో విద్యానగర్, విజయపురి ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు, నాయకులు నెలకొల్పిన విగ్రహం వద్ద నివాళులు అర్పించడానికి వచ్చేసిన, నాతో పాటు వచ్చేసిన అందరికీ పేరు పేరున నమస్కారం. దొడ్డి కొమరయ్య
గారి జయంతి ఉత్సవాన్ని ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా దశాబ్దం పైన చేసుకుంటా ఉన్నాం. ఈ ప్రాంత వాసులు గొప్పగా స్మరించుకుంటూ దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ పెద్దలను స్ఫూర్తిగా తీసుకొని జయంతి వర్ధంతి కావచ్చు, మిగతా కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకుంటూ ఉంటాం. దొడ్డి కొమరయ్య గారు తెలంగాణలోని అణగారిన వర్గాలందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకం. ఆనాడు స్వతంత్రం రాకముందు ఒకవైపు దేశమంతా బ్రిటిష్ పాలన, తెలంగాణలో నైజాం పాలన. ఆ సందర్భంలో గ్రామాల్లో జమీందారులు, భూస్వామ్య వ్యవస్థ బలంగా ఉన్న సమయంలో కూడా ధైర్యంగా పోరాడి ప్రాణాలు అర్పించిన వ్యక్తి దొడ్డి కొమరయ్య గారు. మరి వారు ఎందరికో స్ఫూర్తిదాయకం. వారిని స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది దేశ స్వాతంత్రం కోసం కావచ్చు, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణకు రాకపోతే ఆ నైజాం నుంచి విముక్తి కోసం కావచ్చు ఎంతోమంది పోరాడారు. జగిత్యాల ప్రాంతంలో కూడా ఎంతోమంది కుర్మానాలు ఉన్నారు, వ్యవసాయం మీద ఆధారపడతారు. అంతకుముందు అయితే మేము చిన్న ఉన్నప్పుడు మా గ్యాదికుంది అంతర్గామ కూడా వచ్చి ఉన్ని కొనుకొస్తారు, ఇక్కడికి వెళ్ళొస్తారు, గొంగళ్ళు తయారు చేస్తారు. అంటే ఒకవైపు వ్యవసాయం, పశువులు కాపాడుకొని మన మనుషుల శరీరాన్ని కాపాడుకోవడానికి అది వానకు తడవనిది, ఎండకు కాపాడే గొంగలు తయారు చేసిన కుటుంబాలు. అంటే ప్రజల కోసం, దేశం కోసం, సమాజం కోసం నిరంతరం పనిచేసిన మా కుర్మన్నల ఆరాధ్య దైవం, అందరికి కూడా ఆరాధ్య దైవం అనుకోవచ్చు. ఎందుకంటే ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అణగారిన వర్గాలకు. అలాంటి గొప్ప వ్యక్తి ఈనాడు జయంతి సందర్భాల్లో కార్యక్రమం ఏర్పాటు చేశారు. మమ్మల్ని ఆహ్వానించిన ఈ ప్రాంత పెద్దలందరికీ, నాతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.